హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సౌత్ ఇండియన్ లంచ్ మెనూ షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి సాటర్డే నేను చేసిన లంచ్ అనమాట. ఈ లంచ్లో నేను ఏం చేశానో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మామిడికాయ పప్పు, మిరియాల రసం, బెండకాయ ఫ్రై, సొరకాయ పచ్చడి, అలాగే రైస్ చేశాను. ఇప్పుడు అవి ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ మామిడికాయ పప్పు కోసం ఇక్కడ నేను కందిపప్పుని 1.5 కప్పు తీసుకున్నాను. సో దాన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ పచ్చి మామిడికాయ తీసుకొని దాని చెక్కు పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇది మరీ అంత పులుపు లేదు, మీడియంగా ఉంది. సో పచ్చి మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 1 టమోటా తీసుకున్నాను. సో ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఇప్పుడు ఆ కందిపప్పులో మామిడికాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు ఒక 5 తీసుకున్నాను, 1 టమోటా తీసుకున్నాను, అలాగే కొంచెం పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. చింతపండు ఇందులోనే వేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా వేసుకోవచ్చు నానబెట్టి. సో నేను చింతపండు నానబెట్టి సపరేట్గా వేస్తాను. సో తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఇంకా 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు నేను పప్పును ఉడికించుకుంటున్నాను. సో కుక్కర్ పెట్టేసిన తర్వాత ఆలోపు నేను ఇక్కడ సొరకాయ పచ్చడి కోసం సొరకాయని పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ సొరకాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద టొమాటో తీసుకున్నాను. సో ఇక్కడ పప్పుకి కుక్కర్ పెట్టేసాను. అక్కడ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నువ్వులు వేయించుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల నువ్వులు వేయించుకుంటున్నాను. సో నువ్వులు వేగిన తర్వాత ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకున్నాను. సో తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం స్పైసీగా ఉన్నాయి, సో అందుకే నేను ఒక 5 వేసాను. సో పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇక్కడ సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఈ సొరకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలపెట్టుకొని అవి మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సో ఇక్కడ పప్పుకు పెట్టిన కుక్కర్ ఆల్రెడీ విజిల్ వస్తుంది. అలాగే ఇక్కడ సొరకాయ మగ్గుతుంది. ఆలోపు నేను ఇక్కడ మిరియాల రసం కోసం ఈ చిన్న రోల్లో మిరియాలు వేసి దంచుకుంటున్నాను. మిరియాలు దంచుకున్న తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసి దంచుతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి కొన్ని ధనియాలు వేసి దంచుకుంటున్నాను. సో ఈ ధనియాలు కూడా ఈ 3 వేసుకొని బాగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. సో మిరియాల రసం కోసం మిరియాలు, జీలకర్ర, ధనియాలు, అలాగే వెల్లుల్లి ఈ 4 వేసుకొని దంచుకున్నాను. సో ఇక్కడ ఇది రెడీ అయిపోయింది. సో అది పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆలోపు ఇక్కడ నాకు సొరకాయ కూడా మగ్గిపోయింది ఇంకా. సో ఇప్పుడు ఇందులో నేను టమోటాస్ యాడ్ చేసుకుంటున్నాను. సొరకాయ మగ్గిన తర్వాత ఇందులో టొమాటోస్ యాడ్ చేశాను, అలాగే వెల్లుల్లి యాడ్ చేశాను. తర్వాత కొంచెం జీలకర్ర ఈ 3 వేసుకొని ఈ టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకుంటున్నాను. తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేశాను. సో ఒకసారి బాగా కలపెట్టుకొని మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకుంటాను. తర్వాత ఇక్కడ మిరియాల రసం కోసం 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకుంటున్నాను. సో టమాటాలు కట్ చేసి ఒక బౌల్ తీసుకొని అందులో టమాటాస్ వేసి అలాగే కొంచెం చింతపండు వేసి వాటర్ పోసి ఉడికించుకుంటున్నాను. ఈ టమాటాలు బాగా మెత్తగా ఉడికేంత వరకు బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను.
సో ఆలోపు ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను బెండకాయ ఫ్రై కోసం, అలాగే పప్పు తాలింపు పెట్టడం కోసం ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ టమాటాస్ కూడా మగ్గిపోయినాయి, ఇంకా రెడీ అయిపోయింది. ఇంక ఇది చల్లారనిచ్చి తర్వాత నేను గ్రైండ్ చేసుకుంటాను పచ్చడి కోసం. సో ఇది పక్కన పెట్టేసి ఇంకా నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. సో దానికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ బెండకాయలు కట్ చేసి పక్కన పెట్టాను. సో ఇంకా ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత అందులో కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకొని అందులో సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా కలబెట్టేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 2 మినిట్స్. ఆలోపు ఇక్కడ పచ్చడిని గ్రైండ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ నువ్వులు వేసి ప్రాసెసర్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. సో తర్వాత సొరకాయ, టమాటా, పచ్చిమిరపకాయ ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇదంతా బాగా మెత్తగా మెదిగిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చింతకాయ తొక్కు వేసుకుంటున్నాను ఇందులో పులుపు కోసం. చింతకాయ తొక్కు లేకపోతే చింతపండు వేసుకోవచ్చు. సో తర్వాత నేను దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. పచ్చడికి సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాను. సో ఇంకా సొరకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. సో ఈ పచ్చడి డైరెక్ట్ ఎలాగైనా తినొచ్చు, లేదంటే పోపు పెట్టుకొని తినొచ్చు. సో ఆలోపు ఇక్కడ బెండకాయ కొంచెం ఉడికిందనమాట. సో ఇంకా మూత తీసి రిమైనింగ్ ఉడికించుకుంటున్నాను. సో మూత పెట్టి ఎక్కువసేపు ఉడికించుకుంటే ఇది బెండకాయ ఎంత మెత్తగా అయిపోతుంది. సో ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకొని మిగతాది నార్మల్గా మూత తీసేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు దాంట్లో నేను కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. సో అలాగే కొంచెం కారం వేసి ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ కారం పసుపు పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలబెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా నేను ఇక్కడ కొబ్బరి పొడి చల్లుకుంటున్నాను, ఫ్రోజన్ పొడి. ఇది ఎండు కొబ్బరి పొడి ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఫ్రోజన్ ఉంది, అది వేసుకుంటున్నాను. సో ఇంకంతే, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సో తర్వాత ఇంక ఇక్కడ నాది పప్పు కూడా ఆల్రెడీ ఉడికిపోయింది. సో దాన్ని ఇంకా నేను ఎనుపుకుంటున్నాను, మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నాను. మామిడికాయ ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కొన్ని వేడి నీళ్ళు వేసుకొని ఎనుపుకుంటున్నాను. సో ఇందాక చింతపండు వేయలేదు కదా, సో ఇప్పుడు నేను చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నాను. అంటే మామిడికాయ పప్పు కదా, సో మామిడికాయ ఎంత పులుపు ఉంటుందో మనం చెప్పలేం కదా, ఒక్కోసారి పులుపు ఎక్కువ ఉంటుంది. సో అందుకే సపరేట్గా చింతపండు రసం ఇప్పుడు వేసుకుంటే మనకి కరెక్ట్ పులుపు తెలుస్తుంది. సో ఇంక ఈ పప్పుకి నేను పోపు పెట్టుకోవాలి. సో తర్వాత ఇక్కడ మిరియాల రసం కోసం టమోటాస్ ఉడికించాను కదా, సో అవి బాగా ఉడికిపోయాయి. సో దీని పిప్పు అంతా తీసేసి రసం తీసుకుంటున్నాను. ఇందులో రసం తీసి పక్కన పెట్టుకుంటున్నాను. సో ఆలోపు నేను ఇంకా ఇక్కడ పప్పుకి తాలింపు పెట్టుకుంటున్నాను.
తర్వాత ఇక్కడ పప్పుకి నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న పప్పుని వేసుకుంటున్నాను. సో పప్పు వేసి బాగా కలపెట్టుకుంటున్నాను. మామిడికాయ పప్పు చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా. సో ఇంకా కొన్ని నీళ్ళు పోసి ఇందులో మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ నేను పప్పు ఉడికించుకుంటున్నాను. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఇందులో పప్పు సరిపడా నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా లాస్ట్ మిరియాల రసం చేస్తున్నాను. సో ఇందులో ఇంకా పోపు పెట్టుకుంటున్నాను మిరియాల రసం కోసం. ఇక్కడ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసాను, అలాగే ఎండుమిరపకాయ వేసాను, కరివేపాకు వేసాను, అలాగే ఇందాక దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి ఆ పొడి వేసుకుంటున్నాను. ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకున్నాను. సో ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఇప్పుడు టమాటో చింతపండు రసం వేసుకుంటున్నాను. మిరియాల రసం చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత రసంకి సరిపడా సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటే ఒక 5 మినిట్స్ మనకి రసం కూడా రెడీ అయిపోతుంది. సో ఇంకా ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ నేను రైస్ పెట్టేశాను. ఇక్కడ రసం కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ చట్నీ రెడీ అయిపోయింది కదా. సో దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. సో చూసారా చట్నీ డైరెక్ట్ ఇలాగైనా తినచ్చు, లేదంటే పోపు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. సో బెండకాయ ఫ్రైని నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సొరకాయ పచ్చడి, అలాగే ఇక్కడ బెండకాయ ఫ్రై. సో ఇక్కడ వచ్చేసి పప్పు, మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఇది బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక నేను సొరకాయ పచ్చడి కోసం పోపు రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకొని ఈ పోపు రెడీ అయిన తర్వాత ఇంకా పచ్చళ్ళలో వేసేసుకుంటున్నాను. సో సొరకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. సో మిరియాల రసం ఇక్కడ రెడీ అయిపోయింది. తర్వాత రైస్ కూడా పెట్టేశాను కదా, సో అది కూడా రెడీ అయిపోయింది. సో ఇదే అండి మా సాటర్డే లంచ్. రైస్ చేశాను, అలాగే మామిడికాయ పప్పు, బెండకాయ ఫ్రై, సొరకాయ పచ్చడి, మిరియాల రసం, ఈ 4 చేశాను. సో ఇదే మేము సాటర్డే చేసుకున్న లంచ్. అన్నీ కూడా సౌత్ ఇండియన్ రెసిపీస్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.